చేసుకోవడానికి ముందుగా కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అదేంటంటే ఇప్పుడు కరివేపాకు, ఎర్రగడ్డ, టమాటాలు, మిరపకాయలు ఒక 4, చింతపండు తగినంత, ఆలుగడ్డ ఒకటి, ఉద్దిపప్పు కావాలి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని నూనె పోసుకొని మంచిగా హీట్ చేసుకోవాలి. తర్వాత మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కరివేపాకు, కొంచెం చింతాకు, కొంచెం ఎండుమిర్చి, చింతపండు, ఆలుగడ్డ, టమాటా అన్నీ వేసుకొని ముందు చూపించినాం కదా అదంతా మనం వేసేసుకోవాలి. తర్వాత కొంచెం మూత పెట్టి ఆ తర్వాత బాగా కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టేస్ట్ సరిపడంత వేసుకోవాలి. ఆ తర్వాత చల్లార్చిన కొంచెం అవి దించేసుకొని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా కొంచెం అందులో నిమ్మకాయ పిండుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కొంచెం కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా తర్వాత కొత్తిమీర వేసుకొని కరివేపాకు వేసుకొని